హాయ్ గైస్, దిస్ ఈస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 1st of January అనమాట, న్యూ ఇయర్. బట్ లైక్ డేట్ ఒకటి చేంజ్. మాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈరోజు శివ వాళ్ళతో కలిసి బయటకు వెళ్తున్నాం. మన రాత్రంతా జాగారం, కుంభవృష్టి, 12 వరకు ఫుల్ అరుపులు కేకలు. దాని తర్వాత కుంభవృష్టి, దాని తర్వాత కరెంట్ పోయింది, నిద్ర లేదు. పొద్దున్నే లేద్దాం అనుకుని పొద్దున్నే నిద్ర పోయాం అనమాట. 5కి పడుకుని 8కి లేచాం. కదా నువ్వు హ్యాపీ న్యూ ఇయర్. దోమలు కుట్టిన మహిమ కదని కావాలి మొత్తం. భయంకరంగా కుట్టేసి సంవత్సరం మారింది అంటే ఏమైనా మారాలిగా. మనకి ఉగాది ప్రారంభం. ఈ రోజు వాటి అన్నిటి మీద రివెంజ్ ప్లాన్ చేసినాను. బ్యాట్ లేదు, ఎక్కడ వెళ్ళినా కానీ పిచ్చి పిచ్చి ఏవో ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పి మేము తెచ్చుకోవాలి, వెతుకుతున్నాం. హిట్ కానీ ఏదో మంచిగా దొరికితే తెచ్చుకుందాము అని చెప్పి ఈరోజు తెచ్చుకొని, ఇంక రాత్రి కరెంట్ వచ్చింది. ఇంకా లైట్ వేసుకొని గోడ రక్తం మరకలు అయితే అయ్యాయని చెప్పాను అనుకొని చంపుకుంటూ కూర్చున్నాం అనమాట. అన్నీ చంపేసి దాంతో పడుకున్నాం. ఆ తర్వాత కొంచెం ప్రశాంతంగా నిద్ర వచ్చింది. గుయ్యి అని రాకుండా పుట్టకుండా. ఎంత రక్తం ఉన్నాయి, అన్నీ లొట్టుగా ఉన్నాయి. వర్షాలు పడి ఆగాయి, ఆ దెబ్బకి వానలు వచ్చినట్టున్నాయి. మళ్ళీ రాత్రి మళ్ళీ ఫుల్ వాన. ఇంకా మేము లేచి టక్ 8కి లేచి నేను శాండ్విచ్ చేసాను అనమాట. అందరికి బయటకు వెళ్తున్నాం కదా, అందరికీ ఒక్కొక్క ఇది చేశాను. నెక్స్ట్ ఉప్మా అవి చేసుకొని టక్ తిని రెడీ అయ్యాం. శివ వాళ్ళు వస్తే అటు నుంచి అటు ఎక్కేసి అందరం వెళ్దాము అని చెప్పి విఆర్ మాల్కి బేసిక్గా అవతార్ మూవీకి వెళ్దామని చెప్పి నేను కగను టికెట్స్ చూసాం. కానీ అన్నీ ఫుల్. ఒక్క టికెట్ ఏమంటే కింద ఉన్నాయన్నమాట. కింద 2 సీట్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఉన్నాయి. ఇంకా వాటికి వెళ్ళలేమని చెప్పి ఇంకా ఆగిపోయాం. దానికి తోడు కగానికి జ్వరం 2 డేస్గా, నాకు జలుబు చేసింది. సరే అయినా కానీ సరే అట్లా పోదాంలే. మేము బయటికి వెళ్ళి చాలా నెలలు అయింది అసలు మనం బయటికి పోలే కదా. ఎప్పుడో ఒకసారి తినడానికి అట్లా బయటికి వెళ్ళే వాళ్ళం, కానీ ప్రాపర్గా బయటికి పోతే వాళ్ళ ఇంటికి వెళ్తాము, లేదంటే ఊర్లోకి తిరుగుతూ ఉన్నాము. మేము ఎప్పుడు స్పెషల్గా వెళ్ళలేదన్నమాట బయటికి. బెంగళూరులో ఉన్నప్పుడు బయట బాగా వచ్చినాక అసలు టైం దొరికిందంటే ఊరుకు టైం దొరికింది. ఎంత నైట్ షిఫ్ట్లో నైట్ అంతా డ్యూటీ చేసి మళ్ళీ పొద్దున్నే లేసి వండర్లాకి వెళ్ళినప్పుడు అట్లా నైట్ డ్యూటీ చేసుకొని పొద్దున్నే వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడికి వండర్లాకి వెళ్ళేసి మళ్ళీ వచ్చామన్నమాట. అంత నిద్ర లేకుండా అట్లా కంప్లీట్ ఉండి ఎంజాయ్ చేస్తున్నాం. అసలు బయటకు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని. ఇప్పుడు ఎట్లుందంటే ఇంట్లో ఉంటే చాలా, బయటకు వెళ్తే ఇక్కడ దుమ్ముకో ఏదో మొత్తానికి తెలీదు. నాకైతే ఫుల్ తలనొప్పి ఇవి అవి వస్తున్నాయి. అందుకని ఎక్కడికి పోవట్లే, ఇంట్లోనే ప్రశాంతంగా పడుకుందాము అని చెప్పి అన్నట్లు అనిపిస్తుంది. మీకు ఎవరికన్నా ఉందా అంటే కమెంట్ చేయండి. అండ్ హౌ యు ఆర్ సెలబ్రేటింగ్. మేమైతే నైట్ దోమలు కొట్టుకుంటూ జాగారం చేసాము. ఏం చేస్తున్నా, ఎక్కడికి వచ్చావా? దాన్ని కూడా ఎవరైనా పడుకోవట్లేదు. కుట్టిగా చేయి పట్టుకో కుట్టి. బాగా నా తెలీదు. క్రిస్మస్ సెలబ్రేషన్ ఈడున్నా నంది. మూడో తడవ అన్న. కుషాంక్ ఏయ్, నీ ప్యాంట్ ట్యాగ్ తీలేదురా, కొత్త ప్యాంట్ అని. అయ్యో ప్రియా సే బాయ్. హాయ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. మళ్ళీ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. కుషాంక్ చాక్లెట్ బిస్కెట్. No. This is what I don't know. Jonas. I don't know. Cakes.
ఏ కావాలా ఎందుకా అమ్మని అడుగు. కొంచెం వేళ్ళు ముందు పొడవు, వేళ్ళు పొడవుకున్నాయి నీవి, వేళ్ళు లేదా చూస్తా. కావాలి చూడండి, నల్ల చెప్పులు బాగున్నాయి. ఏ సైజ్ చూడండి, ఏ సైజ్ చూడు. ఏ చెప్పులు కావాలి నీకు? ఏది కావాలి చూపించు, ఏది కావాలి చూపించు, తీసుకోవద్దు. C4 కుషాంక్ వేసుకోరా శివ, ఇదిగో కుషాంక్కి. అమ్మ అమ్మ కొనుక్కున్నాక నీకు సరిపోవాలి, నీకు పెద్దగా. కగన్ శివ ఫోన్ నీ దగ్గర ఉందా? అమ్మని అడిగినా, అమ్మని చూసేదానికి హీరోలు సరేనా? అదిగో నీకు వేసుకునే దానికన్నా అవే బాగున్నాయి. 5,000 అంటే అమ్మా, 5,000 అంట. కుషాంక్ దా ఓ, మనకు చామ్స్ కావాలంటే వీళ్ళు యాడ్ చేసి ఇస్తారేమో. చెప్పులు నీ షూస్ తీసేసావు, అది రావు రావు రావు. షూస్ తీసేసావు, పో షూస్ వేసుకురా బో. అవా అది స్క్రూ. కొట్టుకొచ్చున్నాం అనమాట, తిందాము అని చెప్పి. బాబు నిద్రపోతున్నాడు, శివ వాళ్ళు ఫుడ్ అవి ఆర్డర్ ఇచ్చి తెస్తున్నారు. నేను ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యి. Found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. Isn't that too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. Breathe slow, baby, yeah. Ooh. We should breathe slow, we should breathe slow, we should breathe slow. Found the one,
you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. Oh, 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 oh. Memory lane isn't that too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. Breathe slow, baby, yeah. We should breathe slow, we should breathe slow, we should breathe slow. We should breathe slow, we should breathe slow, we should breathe slow. We should breathe slow, we should breathe slow. వంశ యోధుడు కాలభైరవ క్షేత్ర కేబుల్ ఇస్తాను. కేబుల్ ఇది సి టైప్ కాదు, బి టైప్ కూడా కాదు, బి టైప్. సరేలే, దాని కేబుల్ దానికి ఇచ్చారు. ఛార్జింగ్ మేము అరౌండ్ ఈవినింగ్ వచ్చాము. ఆఫ్టర్ 3:30 to 4 మధ్యలో వచ్చామన్నమాట. నాకు ఫుల్ ఆడికి వెళ్ళాక తుమ్మి చిది 2 కర్చీఫ్లు ఎక్కితే మొత్తం తడిచిపోయాయి. గగన్కి అది పరిస్థితి. దిస్ ఈస్ హౌ అవర్ ఇయర్ స్టార్టెడ్ అనమాట. అండ్ స్ట్రేంజర్ థింగ్స్ లాస్ట్ ఫినాల్ ఎపిసోడ్ చూసారా? నేను ఇప్పుడే చూసాను, వచ్చి కూర్చొని టీ తాగి అంతా ప్రశాంతంగా ఇప్పుడు కూర్చొని అంతా ఫినిష్ చేసాం అనమాట. ఇంకెళ్ళి ఇప్పుడు ఏదైనా చేసుకొని తిని పడుకోవాలా. సో దట్స్ ఇట్. యాక్చువల్గా జస్ట్ చెప్తాను ఏమైందో. మేము రెడీ అయ్యి వాళ్ళు వస్తే ఎక్కి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ వాళ్ళు ఫుట్వేర్ కావాలి అంటే ఇంకా అంతా వెళ్ళి తిరిగి అక్కడ చాలా టైం అయింది. అక్కడ 12 అయిందనమాట. ఇంకా వెళ్ళి లంచ్ అది చేసుకొని అక్కడ నుంచి గేమింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి ఊరికే అక్కడ అంతా తిరిగి చూసుకొని ఇంకా బయలుదేరి వస్తూ మా శివ వాళ్ళ మామయ్య వాళ్ళు వస్తుంటే వాళ్ళని వెళ్ళి పిక్ చేసుకొని వచ్చామన్నమాట. వచ్చి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో బేసికల్లీ అదేందనమాట ఈరోజు సింపుల్గా. అండ్ ఇంకా అయితే రెస్ట్ తీసుకోవాలి, అయిపోయాం కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ డే అండ్ ఐ విష్ యూ అ వెరీ గ్రేట్ ఇయర్ అనమాట. సో bye.